ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అందరికీ నమస్తే. నేను మీ ప్రత్యూష, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్, డివైన్ ఎనర్జీ హీలర్. సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రోగ్రామ్ చేసే నేపథ్యంలో నేను ఇన్నర్ వాయిస్ అనే సబ్జెక్ట్ మీద చెప్తున్నాను. ప్రీవియస్ 3 వీడియోస్ లో నేను చెప్తూ వచ్చాను, దాని కంటిన్యూషన్ వీడియో. ఇన్నర్ వాయిస్ టెక్నిక్, థర్డ్ టెక్నిక్ ఏంటి అంటే, నేను ఫస్ట్ ఏం చెప్పాను, ఇన్నర్ వాయిస్ అంటే ఫస్ట్ టెక్నిక్ ఏంటి అంటే, నీ యొక్క వాయిస్ ని నువ్వే వినడానికి ప్రయత్నించాలి. మళ్ళీ మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటూ నీ వాయిస్ ని నువ్వు వినడానికి ప్రయత్నించాలి. రెండోది, ఏదైనా సినిమా డైలాగ్ ని నువ్వు రీకలెక్ట్ చేసుకోవచ్చు, సేమ్ అదే వాయిస్ లో నీకు వినిపిస్తుంది. రెండో టెక్నిక్ చెప్పాను. థర్డ్ టెక్నిక్, నీ ఫ్యామిలీ మెంబర్స్ వాయిస్ సబ్ కాన్షియస్ లో ఆల్రెడీ ఫీడ్ ఉంది, వాళ్ళు మాట్లాడుతున్నట్టు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి నాలుగోది, ఒక పర్సన్ వాయిస్ మీరు మీ మైండ్ లో పెట్టేసుకుని ఆ పర్సన్ నిన్ను అప్రిషియేట్ చేస్తున్నట్టు అతన్ని క్రియేట్ చేయొచ్చు. నీకు నచ్చినట్టు అతని ఇలా నిన్ను అన్నట్టు నువ్వు అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను ఆల్రెడీ, మీ బాస్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకో, మీ బాస్ నిన్ను అప్రిషియేట్ చేస్తున్నట్టు అదే వాయిస్ ని మీరు వినడానికి ప్రయత్నించండి. వినాలి, వినడం అనేది వేరు, స్లోగా వినిపిస్తుంది అది. అతను నిన్ను అప్రిషియేట్ చేసినట్టు, అందరి ముందు అప్రిషియేట్ చేస్తున్నట్టు మీరు అతని వాయిస్ మీరు వినాలి. సేమ్ మీ బాస్ వాయిస్ కావచ్చు, లేకపోతే ఎవరైనా మీకు మనీ ఇవ్వాలనుకోండి, వాళ్ళు మీకు డబ్బులు, ఐఎమ్ సో నీ వర్క్ కి నేను చాలా హ్యాపీ అవుతున్నాను, నేను ఈ రోజు నేను మీకు 2 lakhs ఇస్తున్నాను అని ఆ పర్సన్ అంటున్నట్టు మీరు ఊహించండి. ఆ పర్సన్ అదే మాట అని మీకు డబ్బులు ఇచ్చేస్తారు. అంత పవర్ఫుల్ ఉంటుంది ఇన్నర్ వాయిస్ కి. సో ఫోర్త్ టెక్నిక్ ఏంటి అంటే నేచర్. సో మీరు నేచర్, మీరు బయటకు వెళ్ళి చెట్ల సౌండ్ వినొచ్చు. ఎందుకంటే ఆ చెట్ల సౌండ్ వింటూ 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 మీకు ఒక కనెక్షన్ వస్తుంది, దాని వాయిస్ మీకు వినిపిస్తుంది. అవి కూడా ఏదో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తాయి మీకు. ఈ కనెక్షన్ చాలా చాలా పవర్ఫుల్ కనెక్షన్, ట్రీస్ కి కనెక్ట్ అవ్వడం. ఇంకోటి, బీచ్ కి వెళ్తారు, వాటర్ చాలా పవర్ఫుల్, దాని సౌండ్ మీకు వినిపిస్తుంది అండ్ ఏదో ఒక కనెక్షన్ ఉంటుంది. ఈ వాటర్ కి నాకు ఏదో కనెక్ట్ ఉంది అని మీకు, ప్రతి ఒక్క మనిషికి చిన్నప్పటి నుంచి వాటర్ కి నాకు ఏదో కనెక్షన్ ఉంది అనిపిస్తుంది. తాగుతున్నప్పుడు అది ఏదో హీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది మనకి బాడీలోకి. సో మనము నేచర్, ట్రీ సౌండ్స్ కావచ్చు, చెట్లు, బయట మనం వెళ్ళినప్పుడు ఏదైనా సౌండ్ ని అబ్జర్వ్ చేయండి. ఆ సౌండ్ తాలూకా మెసేజ్ మీకు వస్తూ ఉంటుంది. ఏదో మీకు అనిపిస్తుంది, ఎంత బాగుంది గాలి. మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, బీచ్కి వెళ్ళారు, బీచ్ లో నడుస్తుంటే తెలీదు, ఆ బీచ్ లోని గాలికి మనం ఆ విండ్, చాలా బ్యూటిఫుల్ విండ్స్ మనకి మన చీక్స్ కి ఫీల్ అవుతాం మనం, మన బాడీకి ఆ గాలికి మన సంథింగ్, మన బాడీ కనెక్ట్ అయిపోయి మనకు ఎంత బాగుంది అనే మెసేజ్ మనకు వచ్చేస్తుంది. నేచర్ కి కనెక్ట్ అవుతున్నప్పుడు ఇన్నర్ చైల్డ్ చాలా ఫాస్ట్ గా, ఎంత బాగుంది ఈ నేచర్. లేకపోతే ఇన్నర్ చైల్డ్ ఫాస్ట్ క్విక్ గా నీకు కనెక్ట్ అవుతుంది, నీకు ఒక మెసేజ్ ఇస్తుంది. బయటికి మెసేజెస్ వినటం మొదలు పెడతావు. నీ ప్రమేయం లేకుండా నీ ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ అవ్వాలి అంటే బీచెస్ కి వెళ్ళండి. బీచ్ ముందు కూర్చొని ఆ ఆకాశము, వాటర్, టిప్ ఆఫ్ ఆకాశం వాటర్ ని అలా చూస్తూ ఉండండి. చూస్తూ ఉంటే నీలోని మెసేజెస్ తెలియకుండా నువ్వు మాట్లాడుతూ ఉంటావు. సైలెన్స్ గా నీకు మాటలు వినిపిస్తా ఉంటాయి, నీ మాటలు. దట్ ఈస్ కాల్డ్, నీలోని భగవంతుడికి నువ్వు బీచ్ దగ్గర కనెక్ట్ అవుతావు. యానిమల్స్ ని చూస్తున్నప్పుడు కనెక్ట్ అవుతావు. ఎలిఫెంట్స్ కానీ, ఎలిఫెంట్స్ మీరు చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీశైలం వెళ్తాను. శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ భ్రమరాంబిక టెంపుల్ దగ్గర ముందు ఎప్పుడు ఒక ఎలిఫెంట్ ఉంటుంది. ఎలిఫెంట్, దాన్ని అందరూ ముట్టుకుంటారు, వెళ్ళిపోతారు. ఒకటేమో ఆవు ఉంటుంది, ఎలిఫెంట్ కూడా వస్తుంటుంది. సో ఎలిఫెంట్ ని అందరూ ముట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. చాలా, కానీ దాన్ని చూస్తున్నప్పుడు, దాన్ని పట్టుకుంటున్నప్పుడు ఏదో ఒక మెసేజ్ రన్ అవుతుంటుంది. హ్యాపీగా అనిపిస్తుంది ఎలిఫెంట్ ని చూస్తే, ఏదో ఒక రకమైన హ్యాపీనెస్. ఎలిఫెంట్ తన ఫేస్ కానీ, ఎలిఫెంట్ ని టచ్ చేయడం కానీ చేస్తుంటే ఒక రకమైన ఆనందం. అలా యానిమల్స్, మన డాగ్ తో కూడా మనం చూస్తున్నప్పుడు మెసేజెస్ వస్తాయి. నువ్వు తిన్నావా, తినలేదా అని మనమే అంటూ ఉంటాం, దాంతో మాట్లాడుతూ ఉంటాం తెలియకుండా లోపల నుంచి. దీనికి తిండి పెట్టలేదు, దీనికి నేనంటే ఎంత ఇష్టమో. డాగ్స్ తో కనెక్ట్ అవుతున్నప్పుడు, పిల్లితో కనెక్ట్ అవుతున్నప్పుడు, యానిమల్స్ తో కనెక్ట్ అవుతున్నప్పుడు మీకు మెసేజెస్ వస్తాయి. ఈవెన్ మీరు జూకి వెళ్తే లయన్స్ కానీ, టైగర్స్ కానీ, వాటిని చూస్తున్నప్పుడు నీకు లోపల నుంచి సమ్ ఇన్నర్ కనెక్షన్ ఫామ్ అవుతూ ఉంటాయి, దాంతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది.
మీరు అబ్జర్వ్ చేయండి. ఇది కూడా ఒక యాక్టివిటీ, నీ ఇన్నర్ చైల్డ్కి కనెక్ట్ అయ్యి క్విక్గా నీ ఇన్నర్ చైల్డ్కి కనెక్ట్ అయ్యే యాక్టివిటీ. ఫస్ట్ ఇవి ప్రాక్టీస్ చేస్తేనే మీ సబ్ కాన్షియస్ పదును అవుతుంది నీ యొక్క మేనిఫెస్టేషన్ తీసుకోవడానికి. ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ నాకు అది కావాలి ఇది కావాలని కంటిన్యూస్ గా మనం చెప్తుంటే అది తొందరగా ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. అందుకే నేను ఇన్నర్ వాయిస్ గురించి చెప్తున్నాను. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి యానిమల్స్, వాటర్, ఎయిర్ కి కనెక్ట్ అవుతున్నప్పుడు మీకు అనిపిస్తుంది, ట్రీస్, చెట్లు, దాని స్మెల్ తో కూడా మీకు చాలా మెసేజెస్ వస్తాయి, చాలా బ్లిస్ఫుల్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. చెట్లు కదులుతున్నప్పుడు, మంచి విండ్స్ వస్తున్నప్పుడు, అప్పుడప్పుడు వర్షం వచ్చినప్పుడు కూడా మీకు కొన్ని మెసేజెస్ వస్తాయి. నేచర్ త్రూ మనకి చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి అనమాట, ఇన్నర్ మెసేజెస్. సో అప్పుడప్పుడు మీకు చెప్తాను ఎలా నేచర్తో మెసేజెస్ వస్తాయి అంటే, నేను ఒక టైంలో యుఎస్లో ఉన్నాను. యుఎస్లో ఉన్నప్పుడు ఫస్ట్ డే ఈ జనవరి ఫిబ్రవరి టైంలో స్నో పడింది అనమాట. స్నో పడితే చాలా స్నో పడిపోతే నేనేమనుకున్నానంటే ఫుల్ హ్యాపీ అయిపోయాను. ఇంత స్నో నా జీవితంలో నేను చూడలేదు. ఫాస్ట్గా స్నోలోకి వెళ్ళిపోయి ఫుల్ వాటర్లో ఆ స్నోలో ఆడాను. అది బొమ్మలు చేశాను, అది చేశాను, ఇది చేశాను, ఆ స్నోలో దూకేశాను కూడా. తర్వాత కాసేపు అయినాక ఇంటికి వచ్చాక తలనొప్పి వచ్చింది, చలి పెట్టింది, జలుబు చేసింది, చాలా ఇబ్బంది అనిపించింది. తర్వాత సెకండ్ టైం ఆ స్నో చూస్తే నాకు మళ్ళీ స్నో చూస్తే అబ్బా ఏంటి సూర్యుడు రావట్లేదు ఎంతసేపటికి అని ఏడుపు వచ్చేస్తుంది. 5 days నాకు ఆనందంగానే ఉంది. 6th day తర్వాత ఇదేంటో నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఇంకా నేను ఇక్కడ ఉండలేను అనిపించేస్తుంది. ఏడుపు వచ్చేస్తుంది స్నోని చూస్తే. అంటే మన ఇన్నర్ చైల్డ్ చెప్తుంది, వా నేను ఉండలేను ఇక్కడ, ఏంటి ఇంకెంతసేపు ఈ చలి, ఎప్పుడు సూర్యుడు వస్తాడు అనే మెసేజ్ నాకు వచ్చేస్తుంది. అంటే నువ్వు కనెక్ట్ అయిపోతున్నావు. సో ఇది మెసేజ్ ఎలా వస్తుందంటే, మళ్ళీ నేను ఇండియా వచ్చేసిన తర్వాత టీవీలో ఇది అందాల ఆటబొమ్మ అనే పాట వస్తుంది. అందాల ఆటబొమ్మ అనే పాట వస్తుంది. ఈ పాట వచ్చినప్పుడు ఆ అమ్మాయి శారీ కట్టుకుని ఆ స్నోలో డాన్స్ చేస్తుంటే నాకు చలి పట్టేస్తుంది. అంటే నేను ఎక్స్పీరియన్సింగ్ దట్, నాకు తెలిసిపోతుంది, చలి పట్టేస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి అంటే నేను అది అక్కడికి వెళ్ళి ఆ స్నోలో నేను ఆడినప్పుడు నాకున్న చలికి ఈ అమ్మాయి ఇక్కడ అది చూస్తేనే నాకు చలి పెట్టేస్తూ ఉంటుంది అనమాట. ఆ పాటని ఎక్స్పీరియన్స్ కన్నా దాన్ని చూస్తే నాకు చలి పెట్టేసింది. సో అలా మీ ఇన్నర్ చైల్డ్ నేచర్ కి కనెక్ట్ అవుతుంది. నీ బాడీ నీ ఇన్నర్ చైల్డ్ తాలూకా మెసేజెస్ కి వైబ్రేట్ అయ్యి అది మేనిఫెస్ట్ అవుతుంది నీ జీవితంలో. సో ఇంకా ఈ ఇన్నర్ చైల్డ్ మెసేజెస్ గురించి తెలుసుకోవాలి, సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ ఎలా చేసుకోవాలి అనే మెసేజెస్ గురించి తెలుసుకోవాలి అంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.